నందమూరి బాలకృష్ణకు గత కొన్ని సంవత్సరాలుగా టైం అద్భుతంగా నడుస్తుంది. ఆయన పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. అటు పొలిటికల్ కెరియర్ పరంగా, ఇటు ప్రొఫెషనల్ గా, పర్సనల్ లైఫ్ లో కూడా ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఇప్పటికే హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న బాలయ్య ఎమ్మెల్యేగా కూడా సేవలందిస్తున్నాడు. మరోవైపు ఆయన పార్టీ కూడా ఘన విజయం సాధించింది. ఇలా అన్ని విజయాలే అందుకుంటున్న బాలయ్యను తాజాగా మరో అరుదైన అవార్డు వరించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ పేరు నమోదైంది. యూకేకు చెందిన సంస్థ ఆయన పేరును గోల్డ్ ఎడిషన్ లో చేర్చింది. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ గౌరవం బాలయ్యకు దక్కింది. 14 ఏళ్ల వయసుకున్నప్పుడే ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిన్నప్పటి నుంచే నటుడిగా రాటు తేలాడు. 1974లో తాతమ్మ కళ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన బాలయ్య ఆ తర్వాత మంగమ్మగారి మనవడు సినిమాతో స్టార్ హీరోగా మారారు. 80లలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు బాలయ్య. ఇక 90వ దశాబ్దంలో ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో 109 సినిమాలు చేశారు ఆయన. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటూ కేవలం సోషల్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణిక చిత్రాల్లో కూడా తనదైన నటనతో అందరినీ మెప్పించారు నందమూరి నరసింహం. ఇక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలకు తెరతీసిందే బాలకృష్ణ. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాయి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు కూడా బాలయ్య ఎక్కారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాజకీయ నాయకుడిగా కూడా బాలయ్యకు రికార్డ్ చరిత్రే ఉంది. హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు నటుడిగా అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోవడం కూడా మరొక అద్భుతమైన గౌరవం. 50 సంవత్సరాల నట జీవితం పూర్తి చేసుకున్న నటులు మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జనరేషన్ లో మొన్న రజనీకాంత్, అంతకుముందు కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి వాళ్ళు 50 ఏళ్ల నట జీవితం పూర్తి చేసుకున్నారు. వాళ్ల సరసన బాలయ్య కూడా నిలిచారు.